హాయ్ అండి. వెల్కమ్ మై ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చండి, మనం బాత్రూమ్ కడుతున్నామండి. దానికి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుందో అంత కూడా మీకు చెప్తానండి ఈ వీడియోలో. ఫస్ట్ బాత్రూమ్ వచ్చి కొలుద్దామండి. పొడవు ఎంత, అడ్డం ఎంత కొలుద్దామండి. నేను ఆల్రెడీ ఒక వరుస పోల్చాను, చూపిస్తాను. పొడవు ఎంత, అడ్డం ఎంత చూడండి. ఇదే బాత్రూమ్ అండి. ఇది ఆల్రెడీ మనం 2 వరుసలు పాతి పొడిచాం. ఇది ఒక వరుస పోల్చామండి. ఇది చూడండి, మీకు పొడవు చూపిస్తాను. మీకు పొడవు కూడా అంత కూడా మీకు ఉల్లోపలండి అంటే లోపల పక్క అండి. దీనికి అలాగే డోర్ కూడా మీకు అంత చెప్తాను, డోర్ ఎంత ఇట్టాం కూడా చూడండి. ఈ లోపల పక్క ఉల్లోపు అంటారు దీన్ని. ఇక్కడ నుంచి మనకి చూడండి ఇక్కడ దాకా అండి 5 అడుగులు ఇట్టాం. చూడండి 5 అడుగులు ఇది మనకి. నెక్స్ట్ వచ్చి మీకు అడ్డం చూపిస్తుంది చూడండి. అడ్డం అది ఇది ఒకటేనండి. మనకి 4 అడుగుల 2 అంగుళాలు అండి. 4 అడుగులు అంటే చూడండి, ఇది అడ్డది వచ్చింది. ఇది ఇక్కడ దాకా 4 అడుగులు, 4 అడుగుల 2 అంగుళాలు అండి. 1, 2, 50 అంగుళాలు వచ్చింది ఇది అడ్డం. మనకి డోర్ వచ్చండి చూడండి 25 అంగుళాలు అండి. అంటే 2 అడుగులు డోరు, 1 అంగుళం వచ్చి మన ప్లాస్టింగ్ ఉంటుంది, అటు ఇటు 6 అంగుళం. మనకి ఇది మొత్తం ఇసుకకి, సిమెంట్కి, కంకరకి మీకు అలాగే వరలు గొయ్యికి కూడా మీకు ఇక అంతే అయిన తర్వాత మొత్తం సెంటరింగ్ పైన బల్ల ఇటు కట్టి సెంటరింగ్ చేసి మొత్తం ఇది అంతా అన్ని దాంతో సహా మీకు ఎంత అయితే చెప్తానండి. మొత్తం ఇది కట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. మనం కట్టేసామండి బాత్రూమ్. 2 రోజులు ఆరాలని ఉంచేసాం. చూడండి బాత్రూమ్ అయితే మొత్తం పైకి కట్టేసామండి. ఇప్పుడు ఇది మనం సెంటరింగ్ కొడతాం. చూడండి ఇవన్నీ మటన్ తీసుకొని మటన్కి సెంటరింగ్ కొట్టేస్తాం. కరెక్ట్గా లెవెల్ వేసుకొని మొత్తం సెంటరింగ్ అంతా కొట్టేసిన తర్వాత మీకు చూపిస్తానండి. అలాగే ఇది స్లాబ్ అయిపోయిన తర్వాత మీకు ఈ వీడియో పెడతానండి, మెటీరియల్ ఎంత అయిందో. చూడండి బాత్రూమ్ అయితే మనం కట్టేసి సెంటరింగ్ కూడా వేస్తామండి. చూడండి ఇప్పుడు ఈ బాత్రూమ్ ఎంత అవుతుంది కూడా మీకు వీడియో చెప్తాను ప్రతిదీ. చూడండి చెప్తాను. చూడండి మనకైతే మొత్తం బాత్రూమ్ కంప్లీట్ అయిపోయిందండి. మనకి ఈ బాత్రూమ్కి అండి పొడవు వచ్చి 5.5, అది ఉల్లేపు వచ్చి 5 అడుగులు అండి. అలాగే అడ్డం వచ్చి 4.5కి మొత్తం ఈ బాత్రూమ్కి మొత్తం పండిటిగా కట్టామండి. పండిటికి వచ్చి మనకి చెప్తాను చూడండి. ఇటుక అయితే మనకి ఇటుక ఎక్కిందండి. ఇక్కడ ఇటుక వచ్చి ఒకటి వచ్చి మనకి 7 రూపాయలు తీసుకుంటున్నారండి. ఇటుక వచ్చి మనకి 7,000 రూపాయలు అయిందండి. సిమెంట్ బస్తాలండి. సిమెంట్ బస్తాలు వచ్చి మనకి 5 బస్తాలు సిమెంట్ ఎక్కిందండి. మొత్తం మీకు చెప్పింది చూడండి. కట్టుబడికి బెల్ట్కి పైన కంకరతో సహా మీకు చెప్తున్నాను, పైన టాప్తో సహా చెప్తున్నాను. మొత్తం 5 బస్తాలు ఎక్కిందండి. ప్లాస్టింగ్ వేరేగండి, అందుకు వీడియో పెడతాం చూడండి. నెక్స్ట్ వచ్చండి మనకి కంకర అండి. కంకర వచ్చి మనకి కరెక్ట్గా 12 మూటలు ఎక్కిందండి. మనకి బెల్ట్కి కింద కంకర వేసాం కదండి, దీని కింద కంకర వేసాం. కంకరకి అలాగే పైన సైడ్కి మొత్తం అలాగా మనకి 12 మూటలు పట్టిందండి. మనకి నెక్స్ట్ వచ్చండి మనకి ఇసుక అండి. ఇసుక వచ్చి మనకి 30 మూటలు ఇసుక పట్టిందండి. కరెక్ట్గా 35 మూటలు పట్టింది. మొత్తం మనకి మనకి సిమెంట్కి వచ్చి కాస్ట్ వచ్చి మనకి 5 బస్తాలు కదండి. బస్తా వచ్చి మనకి 300 రూపాయలు అండి. మనకి 5 బస్తాలకు వచ్చి 1500 అండి. 1500 ప్లస్ ఇది 7,000 అండి. 7,800 అయిందండి. మనకి ఇసుక్కి అలాగే కంకరకు వచ్చండి 1500 అయిందండి. మనకి అక్కడికి మొత్తం 10,000 అయిందండి. మొత్తం 10,000 రూపాయలు అయిందండి మొత్తం. మనకి అలాగే దానికి మనకి ఓస అండి. ఓస కూడా చెప్తుంది చూడండి. ఓస వచ్చి మనకి 2,000 అయిందండి. మనకి బెల్ట్కి అలాగే పైన అది కట్టాం కదండి, పైన తడికి కట్టాం. తడికి కట్టి మనం పైన సెంటరింగ్ చేసాం కదండి, దానికి టాప్ దానికి మొత్తం 2,000 అయిందండి. మొత్తం 12,000 అండి. నెక్స్ట్ వచ్చి మనకు సెంటరింగ్ అండి. బోర్డులు ఉంటాయి కదండి, చూడండి ఈ బోర్డులకి ఈ సెంటరింగ్ మోపుకి కట్టినందుకు మొత్తం అలాగే అండి మనకి 2,000 తీసుకున్నారండి. మొత్తం సెంటరింగ్ ఇలాగా కట్టి పీటీసీ అటుకెళ్ళిపోతే కూడా 2,000 తీసుకుని 14,000 అయిందండి అక్కడికి. నెక్స్ట్ వచ్చండి మనకి ఈ బాత్రూమ్ కడతాకండి, ఓన్లీ కడతాకి 2 రోజులు కట్టామండి. ఇద్దరం కట్టాము. మనకు వచ్చి 5,000 తీసుకున్నామండి. మొత్తం 14,000, 5,000 అండి, 19,000 అయిందండి. వరల సెక్షన్ అండి. వరలు మనం ఏమంతా తవ్వించో వరలకే అలాగే
దింపుతాకి మొత్తం అలాగా గొయ్యికి కాసం కలపలేదండి. ఓన్లీ గొయ్యికి మాత్రమే. ఓన్లీ పైన మూత వేసినందుకు మొత్తం వరలకు వచ్చి మనకి 6,000 రూపాయలు అయిందండి. 6,000ను ఇదో 19,000 అండి. మొత్తం 25,000 అయిందండి. మొత్తం ఈ బాతులు కడతాకి పండిటికతోని మనకి బాత్రూమ్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయిందండి. మీకు అలాగే ఇది మీకు ప్యాస్టింగ్లో వీడియో కూడా మీకు పెడతానండి. ఫస్ట్ వీడియో మీకు ఇది ఆల్రెడీ కట్టుబడి పెట్టినప్పుడు మీకు పెట్టలేదండి. అందుకే ఇది మెటీరియల్తో ఎంత అవుద్దో కూడా మీకు వీడియోలో పెడుతున్నాను. ఇది మన ఆవర్లో ఉందండి ఇది బిల్డింగు. ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్లోకి వస్తుందండి. ఈ మధ్యన వీడియో పెట్టలేదండి. కొంచెం పనులు కూడా అర్జెంట్ పనులు అయిన వాళ్ళు పెట్టట్లేదండి. అంతే, అంత విషయం కాదండి. నేను నెక్స్ట్ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ ఫ్రెండ్స్.